హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాన్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా కమ్మగా ఉండే మునక్కాయ కోడిగుడ్డు పులుసుని తయారు చేయబోతున్నామండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటి, రైస్ అలాగే చపాతీలోకి ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసుని ఈజీ మెథడ్లో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీని తయారు చేసుకోవటం కోసం ప్యాన్ హీట్ చేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులని మనం తీసుకోవాలండి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకొని సాఫ్ట్గా మనం మగ్గించుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగా ఇందులో కొంచెం కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలంతా మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా మనకి మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి 3 మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా ముక్కల్ని బాగా మనం సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాని కూడా మనం సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. ఇవి త్వరగా సాఫ్ట్ అవటం కోసం రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టొమాటోని మనం గరిటెతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు ఈ టమాటా అంతా మనకి సాఫ్ట్గా మగ్గింది కదండి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి 2 లేదా 3 మునక్కాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ వంకాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. ఈ వంకాయ మునక్కాయ ముక్కల్ని కూడా మనం ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కూరగాయ ముక్కల్ని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. తరువాత మనం ఈ కూరగాయల్ని త్వరగా మగ్గించుకోవటం కోసం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీస్తే ఈ కూరగాయలు అనేది 50% మనకి కుక్ అయి ఉంటాయి. ఇలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు కారపొడిని మనం యాడ్ చేసుకోవాలండి. మనం కారం టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత మరొకసారి ఈ కూరగాయల్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ కూరగాయలన్నిటిని కలుపుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా చింతపండు పులుసుని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు రసాన్ని అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 కప్పుల వరకు వాటర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. తర్వాత మనం ఉడికించుకొని తొక్కు తీసుకున్నటువంటి 4 లేదా 5 కోడిగుడ్లని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ కోడిగుడ్లకి మధ్యలో ఘాట్లు పెట్టుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఈ గుడ్లు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుందండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని మరొకసారి మనం బాగా కలుపుకొని తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ ధనియాల పౌడర్ అండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. ఈ కర్రీ అంతటిని నిదానంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా కమ్మగా ఉండే మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఈ కర్రీ చేయటం కూడా చాలా ఈజీ అండి. ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి, వేడివేడి రాగి సంగటిలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినైతే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.